వారు కూడా ఇప్పుడు ట్రైనింగ్ నిబంధనల్లో కూడా మార్పులు రాబోతున్నాయి. ఓపీటీ కోసం గత ఏడాది కంటే ఎక్కువ దరఖాస్తులు కూడా చేస్తున్నారు. అందరికీ అవకాశం దొరకడమే కష్టమే అని కూడా చెప్పుకోవాలి. గతంలో ఎంఎస్ చేస్తూ పార్ట్ టైం జాబ్ తో ఉపాధి పొందేవారు. పార్ట్ టైం జాబ్స్ అయితే ఎంఎస్ చదువుల కోసం కూడా వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ నిర్ణయాలన్నింటినీ కూడా కఠినాత్రం చేసేశారు. అయితే పార్ట్ టైం జాబ్స్ క్యాంపస్ లో కాకుండా బయట ఎక్కడైనా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే కనుక స్టూడెంట్స్ ఖచ్చితంగా వీసా క్యాన్సిల్ అలానే దేశ బహిష్కరణ కూడా తప్పదంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పుకొచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు వీసా నిబంధనలు కూడా మరింత కఠినాత్రం చేశారు. స్టూడెంట్ వీసాతో వెళ్తే పార్ట్ టైం జాబ్ చేసేందుకు కూడా ఛాన్స్ అసలు ఇంకా లేదు అన్నట్టే కూడా వారు స్పష్టం చేశారు. క్యాంపస్ లో కూడా వారానికి కేవలం 20 గంటలు మాత్రమే పనికి అనుమతి ఇచ్చారు. అంటే క్యాంపస్ లో కూడా వారంలో 20 గంటలు మాత్రమే, అది కూడా ఎవరైతే అక్కడ చదువుకుంటున్నారో చదువుకునే క్యాంపస్ లో మాత్రమే పార్ట్ టైం జాబ్స్ చేయాలి. అంతకు మించి క్యాంపస్ బయట ఎక్కడ కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే కనుక ఖచ్చితంగా దేశ బహిష్కరణ తప్పదంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇదివరకు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళంతా కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ వారు రోజువారీ ఖర్చులు ఇంట్లో వాళ్ళని అడగకుండా కూడా రోజువారీ ఖర్చుల కోసం సొమ్మును సంపాదించుకునేవారు. కానీ ఈ నేపథ్యంలో వీటి అన్నింటినీ కూడా రద్దు చేసేసింది ట్రంప్ ప్రభుత్వం అనే చెప్పుకోవాలి. అయితే పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చనే ధీమాతో యుఎస్ వెళ్లిన లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ ట్రంప్ నిబంధనలతో ఆందోళనలో పడ్డారు. అయితే ఎన్నో లక్షలు అప్పు చేసి కూడా తల్లిదండ్రులు అక్కడికి పంపిస్తుంటారు. కానీ ఇదే నేపథ్యంలో పార్ట్ టైం జాబ్ చేస్తూ రోజువారీ ఉపాధి కూడా సంపాదించవచ్చు అనే నేపథ్యంలో కూడా స్టూడెంట్స్ అందరూ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఇన్నాళ్ళు కాలాన్ని గడుపుతూ వచ్చారు. కానీ ఇప్పుడు దానందరికీ కూడా చెక్ పెట్టింది ట్రంప్ ప్రభుత్వం. లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ ట్రంప్ నిబంధనలతో కూడా ఆందోళన పడ్డారు. అయితే పేరెంట్స్ లో కూడా ఇదే విధమైన తీవ్ర ఆందోళన రేకెత్తుతుంది. ఒక్కో స్టూడెంట్ కి నెలకు 1,00,000 వరకు కూడా వారు పంపించాల్సిన అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కూడా పిల్లలు ఎవరికి వాళ్ళే రోజువారీ రీత్యా డబ్బులు కూడా సంపాదించుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఇండియన్ పేరెంట్స్ కూడా స్టూడెంట్స్కి 1,00,000 దాకా కూడా పంపించాల్సిన ఛాన్స్ కూడా కనిపిస్తుంది. చదువు పూర్తయ్యేసరికి దాదాపు 50 లక్షల ఖర్చు అవుతుంది. కాలేజ్, ట్యూషన్ అలానే వారి రోజువారీ ఖర్చుల కోసం కూడా మొత్తం చదువు పూర్తయ్యేసరికి దాదాపు 50 లక్షల ఖర్చు కూడా పెడుతున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి యుఎస్కు ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే అక్కడి నుంచి మిడిల్ క్లాస్ నుంచి కూడా వెళ్ళి బాగా సంపాదిద్దాం, తల్లిదండ్రులను బాగా చూసుకుందామనే నేపథ్యంలో వెళ్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు ఇంకా ఇబ్బంది పెట్టలేక కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఇప్పటి వరకు కూడా వారిని నెట్టుకొచ్చారు. కానీ ఇక మీద పార్ట్ టైం జాబ్స్ చేయకూడదంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మరి ఇప్పుడు ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు అలానే వాళ్ళకి రోజు అయ్యే ఖర్చులు అవన్నీ కూడా తల్లిదండ్రుల మీద భారం పడబోతుంది. దీంతో అంత ఖర్చు భరించడం ఎలా అనే డైలమాలో కూడా తల్లిదండ్రులు ఉన్నారు. అలానే వారిని అంత కష్టపెట్టాలంటూ కూడా పిల్లలు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. అయితే చదువులు గట్టెక్కేదెలా అని కూడా ఆలోచనలో పేరెంట్స్ ఉన్నారు. మరి ఇదే నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న వరుస నిర్ణయాలతో అక్కడ ఏం జరుగుతుంది, పిల్లలు చదువు గట్టెక్కేదెలా అనే ఆలోచనలో కూడా ప్రస్తుతం పేరెంట్స్ ఉన్నారు. దీనికి తగ్గట్టుగానే కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది కూడా ట్రంప్ దాన్ని కూడా మరింత కఠినతరం చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ సెటిల్ అయిన వారు ఎవరైతే భారతదేశం నుంచి కావచ్చు, వేరే దేశాల నుంచి కూడా వెళ్ళి అక్కడ సెట్ అయిన పిల్లలు ఎవరికి కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ కానీ గ్రీన్ కార్డ్ కానీ లభించదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మరి ఇదే నేపథ్యంలో అమెరికాలో ఉన్నత విద్య చదవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు కొత్త వీసా నిబంధనలు అవరోధంగా మారుతున్నాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎంఎస్ చదివే విద్యార్థులకు పార్ట్ టైం ఉద్యోగాలు చేసే అవకాశాలను తగ్గిస్తూ ట్రంప్ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు చేస్తుంది. ఇక దీని ప్రభావం వల్ల అధిక ఖర్చులతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. తల్లిదండ్రులు ఆర్థిక భారం మోయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ కొత్త నిబంధనలతో అమెరికా కళలు నెరవేరుతాయా లేదా మధ్యతరగతి విద్యార్థులు ఇది పెద్ద అవరోధంగా మారుతుందా అనేది కూడా ఇంకా వేచి చూడాల్సి ఉంది. అయితే అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదివి కెరీర్ నిర్మించుకోవాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇస్తుంది. నూతన వీసా నిబంధనలతో భారత విద్యార్థులు తీవ్రమైన అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉన్న విద్యార్థులతో పాటు భవిష్యత్తులో అక్కడికి వెళ్లాలని భావిస్తున్న యువతకు ఈ ఆంక్షలు పెద్ద అవరోధంగా మారాయి. ముఖ్యంగా ఎంఎస్ చదువుతూ పార్ట్ టైం ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఇకపై అవకాశమే లేకుండా అమెరికా ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. రైట్, ఇక ఎంఎస్ పూర్తయ్యాక విద్యార్థులు తాత్కాలికంగా ఉద్యోగ అనుభవం పొందేందుకు కూడా ఓపీటీ విధానం ఉపయోగపడుతుంది. అయితే ఓపీటీ నిబంధనల్లో మార్పులు రావడంతో అనేక మంది భారత విద్యార్థులు భవిష్యత్తుపై కూడా మేఘాలు కమ్ముకున్నాయనే చెప్పుకోవాలి. గత ఏడాది కంటే ఎక్కువ మంది ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో అందరికీ అవకాశం దొరికే అవకాశాలు తగ్గిపోతున్నాయని అనుకోవాలి. అయితే ఇకపై 2 సంవత్సరాల కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగం లభించేదాకా కూడా పూర్తిగా
తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లిన వారిలో ఎక్కువ శాతం పీజీ చదువుతున్న వారే ఉన్నారు. అయితే అధిక విద్యా ఖర్చులు భరించలేక చాలా మంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను అమెరికా పంపుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. మామూలుగా చూస్తే ఒక్కో విద్యార్థిపై కనీసం 50 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. నెలకు 1 లక్ష దాకా కూడా ఖర్చు అవుతుంది. ఇక ఈ ఆంక్షల నేపథ్యంలో ఉద్యోగం లేకపోతే తల్లిదండ్రులే ఆర్థిక భారం మోసే పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను అమెరికా పంపడాన్ని పునరాలోచిస్తున్నారు. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో భారీ అవకాశాలు ఏర్పడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా అమెరికా వెళ్లాలనే కలలే ఎక్కువ మందిలో ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఇదే నేపథ్యంలో కూడా అమెరికాలో ఉద్యోగాలకి కష్టమేనా అనే ఆలోచనలో కూడా చాలా మంది పడ్డారు. అయితే వరుస నిర్ణయాలతో కూడా అగ్రరాజ్య దేశ అధ్యక్షుడు ట్రంప్ షాకుల మీద షాక్ ఇస్తున్నారు. ప్రజెంట్ ఇండియన్ స్టూడెంట్స్ పరిస్థితి కూడా గందరగోళంగా మారింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ నిబంధనల్లో కూడా మార్పులు రాబోతున్నాయి. ఓపీటీ కోసం గత ఏడాది కంటే కూడా ఎక్కువ దరఖాస్తులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే అందరికీ అవకాశం దొరకడం కష్టమని చెప్పుకోవాలి. గతంలో ఎంఎస్ చేస్తూ పార్ట్ టైం జాబ్తో ఉపాధి పొందిన వారు కూడా ఇప్పుడు వీసా నిబంధనలు కఠినంగా అమలు చేయబోతుంది ట్రంప్ ప్రభుత్వం. స్టూడెంట్ వీసాతో వెళ్లే పార్ట్ టైం చేసేందుకు కూడా నో ఛాన్స్ చెప్తుంది. అయితే దీనన్నిటికీ కూడా చెక్ పెట్టింది ట్రంప్ ప్రభుత్వం. 20 గంటలు మాత్రమే క్యాంపస్లో వారానికి కేవలం 20 గంటలు మాత్రమే పనికి అనుమతిచ్చింది. కానీ బయట ఎక్కడా కూడా పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు. ఇదివరకు కూడా ఇండియన్ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉండేవారు. మాల్స్లో, పెట్రోల్ బంక్స్లో, ఇలా ఫ్యూయల్ స్టేషన్స్లో వీటన్నిటిలో కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ వారు రోజువారీ ఉపాధి సంపాదించుకునేవారు. దీంతో తల్లిదండ్రులకు భారం కాకూడదు అనే నేపథ్యంలో కూడా ఒక ట్యూషన్ ఫీజు కూడా వాళ్ళు కట్టుకోవాలనే నేపథ్యంలో వారు పార్ట్ టైం జాబ్స్ చేస్తే డబ్బులు సంపాదించుకునేవారు. కానీ ఇప్పుడు వాటన్నిటికీ కూడా ట్రంప్ ప్రభుత్వం నో చెప్పేసింది. వీటన్నిటికీ క్లియర్గా కూడా నో చెప్పినట్లు కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఒకవేళ కానీ పార్ట్ టైం జాబ్స్ బయట ఎక్కడైనా చేస్తూ దొరికితే ఖచ్చితంగా దేశ బహిష్కరణ తప్పదంటూ కూడా చెప్పుకొచ్చింది ట్రంప్ ప్రభుత్వం. దీంతో పాటు వీసా క్యాన్సిల్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయంతో కూడా ఎక్కువ మందికి దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవాలి. పార్ట్ టైం జాబ్ చేయొచ్చనే ధీమాతో యుఎస్కి వెళ్లిన చాలా మంది, ఇలాంటి లక్షలాది మంది ఇండియన్ స్టూడెంట్స్ కూడా ట్రంప్ నిబంధనలతో ఆందోళన పడ్డారని చెప్పుకోవాలి. పేరెంట్స్లో కూడా ఇది ఒక తీవ్ర ఆందోళన రేపుతుందని చెప్పుకోవాలి. ఒక్కో స్టూడెంట్కి కూడా నెలకి 1 లక్ష వరకు కూడా ఖర్చు అవుతుంది. అయితే మరి చదువు పూర్తయ్యేసరికి ఇది దాదాపు 50 లక్షల ఖర్చు అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే యుఎస్కు ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. అంత ఖర్చు భరించడం ఎలా అని డైలమాలో కూడా ఉంది. చదువులు గట్టెక్కేది ఎలా అనే ఆలోచనలో కూడా పేరెంట్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అమెరికాలో ఉన్నత విద్య చదవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు కొత్త వీసా నిబంధనలు అవరోధంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎంఎస్ చదివే విద్యార్థులకు పార్ట్ టైం ఉద్యోగాలు చేసే అవకాశాలను తగ్గిస్తూ ట్రంప్ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు చేస్తుంది. దీని ప్రభావం వల్ల అధిక ఖర్చులతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్థిక భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త నిబంధనలతో అమెరికా కలలు నెరవేరుతాయా లేదా మధ్యతరగతి విద్యార్థులకు ఇది పెద్ద అవరోధంగా మారుతుందా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మరి